ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు, ఇన్‌స్పైరింగ్ థింగ్ చూసినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్న గురించి ఆలోచించాలన్నప్పుడు, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీకేదో సాధించాలని తపన కానీ పెరుగుతుంది. కానీ ఆ 2 గంటల తర్వాత ఏమవుతుంది కానీ, ఆ మోటివేషన్ స్పీచ్ విన్నప్పుడు ఉన్న మీకు ఎనర్జీ లెవెల్స్ కానీ తర్వాత ఎందుకు ఉండట్లేదు? ఆ లెవెల్స్ ఎందుకు మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము ఇంకా? ఆ ఫీలింగ్స్ వచ్చేవి నీలోనే, ఈ ఫీలింగ్స్ వచ్చేవి నీలోనే. అంటే ఎక్కడ రాంగ్ అవుతుంది? చిన్నప్పటి నుంచే మనకు నేర్పించింది ఏంటి? ఇంకా కష్టపడు, ఇంకా నేర్చుకో, ఇంకా నీలోనే మారు అని తప్ప, నీ అంత ఇన్‌సైడ్ ఆఫ్ యూ నీ లోపల ఏం జరుగుతుంది? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దాన్ని ఎలా మార్చుకుంటే ఇలాంటి మోటివేషన్ విన్నప్పుడు వచ్చిన ఎనర్జీ లెవెల్ దాన్ని కంటిన్యూషన్ ఎలా చేయగలవో అన్న విషయం మాత్రం మనకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇలాంటి మోటివేషన్ వీడియోస్, ఇన్స్పిరేషన్ మనం చూస్తూనే వింటూనే ఉంటాం. మనం చేయాల్సింది చేస్తూనే ఉంటాం. ఆ విన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. బూస్టింగ్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళని చాలామంది యూట్యూబర్స్‌ని కానీ, సోషల్ మీడియాలో మనం ఫాలో అవుతూనే ఉంటాం. కానీ తర్వాత ఏంటి? తర్వాత యాజ్ యూజువల్‌గా మారిపోతుంది. సేమ్ యాజ్ యూజువల్‌గా నీ లైఫ్ నీలోగే యాజ్ యూజువల్‌గా వెళ్తుంది. నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఉండాలి అంటే, ఆ ఇన్స్పిరేషన్ వీడియోస్ చూసినప్పుడు, ఆ మోటివేషన్ కంటెంట్ విన్నప్పుడు నీకున్న ఎనర్జీ లెవెల్స్‌లోనే నువ్వు పరిగెత్తాలి, వెళ్ళాలి. ఆ లెవెల్స్‌లోనే ఉండాలి. నీ గోల్స్ టువర్డ్స్ యువర్ గోల్స్ కానీ, టువర్డ్స్ యువర్ ప్రాజెక్ట్స్ కానీ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సింపుల్ థింగ్. నీలో జరుగుతున్న ఆ ఫీలింగ్స్, ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవాలి. ఇంటర్నల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మోటివేషన్ వీడియో విన్నప్పుడు వచ్చిన ఆ థాట్, ఆ ఇన్‌స్పిరేషన్ చెయ్యాలన్న కసి, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి చూసారా? కంటిన్యూషన్ చేయాలన్నప్పుడు మన ప్రాజెక్ట్ మీద కూర్చున్నప్పుడు అంటే మన గోల్ కానీ, మన కంటెంట్ మనకొచ్చిన ఫీలింగ్స్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ థాట్ ప్రాసెస్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎక్స్‌పాన్షన్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.